అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి ననాని దేహి. 22. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, ఏ విధంగా అయితే మానవుడు చినిగిపోయిన వస్త్రములను విడిచిపెట్టి కొత్త వస్త్రములను ధరిస్తాడో, అలాగే ఈ శరీరములలో ఉండే ఆత్మ ముసలితనముతో కృషించిపోయి ఇంకా తిరగటానికి కూడా పనికిరాని శరీరమును విడిచిపెట్టి కొత్త దేహమును ధరిస్తుంది. ఇక్కడ కృష్ణుడు మరణము, పునర్జన్మ వీటి గురించి సోదాహరణముగా వివరిస్తున్నారు. మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు అనే ప్రశ్న అర్జునుడి మనసులో మెదిలింది అని గ్రహించాడు కృష్ణుడు. మరణము అంటే కేవలం దుస్తులు మార్చుకోవడం లాంటిది. మనము కొత్త బట్టలు వేసుకుంటాము, కొన్నాళ్ళకి ఆ దుస్తులు చినిగిపోతాయి. చినిగిపోయిన దుస్తులు వేసుకోము కదా. అందుకని చినిగిపోయిన బట్టలు వదిలిపెట్టి కొత్త బట్టలు ధరిస్తాము. ఇదివరకటి ఒక రంగు బట్టలు వేసుకున్నామనుకోండి, ఇప్పుడు మరొక రంగు బట్టలు వేసుకుంటున్నాము. వాటికి ఒక బ్రాండెడ్ నేమ్ అనేది ఉంటుంది, ఆ పేరుతో పిలుస్తాము. అలాగని మనం మారలేదు, మన రంగు మారలేదు. మనం యథాప్రకారమే ఉన్నాము. కేవలం మనం వేసుకునే దుస్తులు, వాటి రంగు, వాటి బ్రాండ్ నేమ్ మారాయి అంతే. మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దేహి అని కూడా అంటారు. దేహి అంటే దేహమును ధరించిన వాడు. ఈ దేహి శరీరము అనే దుస్తులు మార్చుకుంటూ ఉంటాడు. ఒక శరీరం శిథిలమైపోయినప్పుడు ఆ శరీరమును వదిలిపెట్టి మరొక శరీరమును ధరిస్తాడు. మనం అనుకున్నట్టు ఇదివరకు ఈ శరీరము పంచభూతముల కలయికతో ఏర్పడింది. కొన్నాళ్ళకి ఈ శరీరం ముసలిదైపోతుంది. దేహి ఆ దేహంలో ఉండటానికి ఇష్టపడడు. అందుకనే ఆ దేహమును వదిలిపెట్టి మరొక దేహంలో ప్రవేశిస్తాడు. పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరము దేనికది విడిపోతుంది. గాలిలో, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ విషయాన్ని జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఈ దేహం వదిలిపెట్టడానికి ఏమాత్రం సంకోచించాడు. పైగా కొత్త దేహం వస్తున్నందుకు సంతోషిస్తాడు. మనము కొత్త బట్టలు వేస్తే ఎలా సంతోషిస్తామో అలాగనమాట. కానీ అజ్ఞాని అయ్యో ఈ దేహం వదలాల్సి వచ్చిందే అని దుఃఖపడతాడు. ఓ పట్టాని ఈ దేహం వదలటానికి ఇష్టపడడు, ఒప్పుకోడు. అంతే చావుకు భయపడటము అని అర్థము. మన సంస్కృతిలో ఏమీ తెలియని వాడికి కూడా దేహం వేరు, లోపల ఉండి ఆత్మస్వరూపం వేరు అని తెలుసు. దానిని మనము ఆచరించము, మరలా మోహంలో పడిపోతాము. కాబట్టి అర్జున, శ్రీకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు. అర్జున, మృత్యువు అంటే కేవలం దుస్తులు మార్చుకోవడం లాంటిది అనుకోవాలి. దాని గురించి భయపడకూడదు. స్వేచ్ఛగా ప్రాణాలు వదలగలగాలి అని చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 23వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి. మీకు ఈ భగవద్గీత నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.